రండి జయప్రసాద్ గారు. ఏం జరుగుతోందిరా? ఏం జరుగుతోంది ఇక్కడ? పందుల వ్యాపారం. వచ్చేటప్పుడు బోర్డు కనపడలేదా? బోర్డు వెళ్ళవయ్యా, వెళ్ళేటి చూడు. సార్ డిటెక్టివ్ ఏజెన్సీ అని రాస్తుంది సార్. డిటెక్టివ్ ఏజెన్సీ అంటే? ఊర్లో ఉన్న ఫ్రాడ్ నా కొడుకుల హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అన్ని నా ఫింగర్ టిప్స్ లో ఉన్నాయి. ఇప్పుడు నిన్నే తీసుకో. నీకు మొత్తం ఎన్నిళ్ళు ఉన్నాయి, అందులో చిన్నిళ్ళు ఎన్ని, పెద్దిళ్ళు ఎన్ని, చిరాస్తులు ఎన్ని, స్థిరాస్తులు ఎన్ని, ఏ బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, అందులో బ్లాక్ ఎంత, వైట్ ఎంత అని దీన్ని నొక్కితే స్క్రీన్ లో వచ్చేస్తాయి. దీన్ని మళ్ళీ నొక్కితే విజిలెన్స్ కి వెళ్ళిపోతాయి. తర్వాత వాళ్ళు వచ్చి నీ ఇంటి తలుపు తడతారు. నొక్కనా? ఎవరయ్యా ప్రొపరైటర్? నేనే జయప్రసాద్. సార్ పర్వాలేదే సార్. నీలో ఇంకా మర్యాద ఉందే? ఉంది సార్, ఉంది. నా కళ్ళు పొడిచి కబోదిని చేసి వదిలేశారు. వాచ్మెన్ పనికి కూడా వెళ్ళలేకపోతున్నాను. దేవాలయం ముందు బిచ్చమెత్తితే అది అంత బాగోదని ఈ పిల్లల్ని పెట్టి డిటెక్టివ్ ఏజెన్సీ ప్రారంభించాను. ఇక్కడికి వచ్చేందుకురా ఎగురుతావు? నా పోస్టుకొచ్చావు, బాగా సంపాదించావు, ప్రశాంతంగా నిద్ర పడుతోందా? పో. ఏంటి సార్ సడన్ గా బండి ఇక్కడ ఆపేశారు? నీకు ఇప్పుడు చెప్తారా? సిగరెట్ ఉందా? బీడీ ఉంది సార్. సార్ బీడీ ఇవ్వయ్యా. ఆహా గురువు గారు, అయ్యో ఈ సమయంలో కెమెరా తీసుకురాకుండా పోయానే. 2 వారాలుగా మీ గురించి రాయకపోవడం వల్ల చెయ్యంతా దురద పెట్టేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఫోటోని కవర్ పేజీ మీద వేసి మ్యాటర్ సెంటర్ పేజీలో వేసి ఏకి 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 పారేస్తాను. ఎవరిని వధించొచ్చారో చెప్పండి 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 చెప్పండి. రాబోయ్. ఏంటి? ఆయనకున్న కోపానికి నిన్ను వదలు చేస్తారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఓహో టెన్షన్ గా ఉంటే అవును, కలుస్తారా? వెళ్ళవయ్యా. వామ్మో. ఏంటి జయప్రసాద్, పని అయిపోయిందా? వాడిని లేపేశావా? లేదు రాణా, వాణ్ణి ఏం చేయలేకపోయాను. నేను మాత్రమే కాదు, వాణ్ణి ఎవరు ఏం చేయలేరు. చాలా నన్ను వదిలేయి. బంగారం, ఏంటి జాను ఫోన్ చేసినా తీయలేదు? రింగు పోతూనే ఉంది. ఫోన్లో చెప్పేశావుగా, నా వల్ల కాదు నన్ను వదిలేయని. నాకు సంబంధించి నా వల్ల కాదు అనేవాడు మగాడు కాదు. మగాడు కానివాడికి ఇక్కడే పని. ఇక నేనే వాడి సంగతి చూసుకుంటాను, దీని సంగతి కూడా చూసుకుంటాను. ఎంత పరిచేసావే! నీకోసం నా పెళ్ళాం పిల్లల్ని వదిలేసి నువ్వే సర్వస్వం అని వచ్చేశారు. నా జీతం డబ్బు నుంచి లంచం డబ్బు వరకు అంతా నీకే కట్టుబెట్టారు కదా. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నన్నేం చేయమంటావు? వచ్చాడు, పిలిచాడు, కాదనలేకపోయాను. ఎన్నాడు సవ్యంగానే ఉన్నావుగా. ఇన్ని రోజులు ఇతను రాలేదుగా. శభాష్ చారు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎరా నువ్వైనా ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఫోన్ ఇప్పుడు చేశానుగా. ఏంట్రానా మొహం మీద ఏమిటవి? అమ్మవారు వచ్చిందా? ఏయ్, అమ్మవారు కదరా, వాడు చేసింది. వాడి సంగతి నేను తెలుస్తాను రానా. దించుతాను, ఊరు నుంచి 200 మంది దించుతాను. వాడికి నేను పెడతాను స్పాట్. ఏమిటో చెప్పు. ఏమండి ఇప్పుడు నాకు 3వ నెల. దానికి నన్నేం చేయమంటావు? ఇప్పుడు రావడానికి కుదరదు. ఏమండి ప్లీజ్ అండి, నేనైనా అక్కడికి వస్తాను. నువ్వు ఇక్కడికి రాకూడదే. చెప్పేది విను, నేను తర్వాత ఫోన్ చేస్తాను. నిన్నెవరయ్యా పోస్ట్ కార్డు లాగా క్రెడిట్ కార్డులు ఇవ్వమంది, ఆ తర్వాత డబ్బులు రాలేదు అది ఇది అంటారు. ఎవరో డబ్బులు ఇవ్వలేదంటే మనల్ని వసూలు చేసి ఇవ్వమంటున్నారు మావా. నేను రవిని మాట్లాడుతున్నానమ్మా. అన్నయ్య ఎలా ఉన్నారన్నయ్య? చెప్పమ్మా. ఎందుకని ఆయన ఇలా చేస్తున్నారన్నయ్య? ఆయన రావడం లేదు, నన్ను రానివ్వడం లేదు. ఆయన చూడాలని ఉందన్నయ్య. నువ్వు బయలుదేరి రామ్మా. థ్యాంక్స్ అన్నయ్య. పెళ్ళై 6 నెలలు కూడా కలదు, అలాగ పెళ్ళాన్ని అక్కడ వదిలేసి ఇక్కడేం చేస్తున్నారా? నీలాంటి వాడికి ఎందుకురా పెళ్లి? మావా నిన్ను ఇక్కడ వదిలేసి నన్ను ఎలా ఊరికెళ్ళమంటావు? నువ్వేమీ వెళ్ళొద్దు, తన్నే ఇక్కడికి రమ్మన్నా. మావా అమ్మా రవి ఎక్కడ ఉన్నారు? అదిగో పైన ఉన్నాడండి. పైన అంటే ఎక్కడ? వాటర్ ట్యాంక్ లో. అదిగో అటు. ఓ అక్కడ. రవి నేను ఎక్కడన్నా వెతకను. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఏంటిలా మారిపోయావు? ఏంటిదంతా? ఎవరు? ఎవరా? సుశీ రవి, నీ సుశీల. పాత సినిమాలో పాటలవి పాడుతూ ఉంటారే ఆ సుశీల్ అనుకుంటాను. మీ ఇన్షియల్ పియా? సుశీ ఉండు, నేనే హ్యాండిల్ చేస్తాను. ఒకడు లవ్వర్నైనా మర్చిపోవచ్చు, కానీ ప్రాణానికి ప్రాణంగా ఉన్న ఫ్రెండ్ ని మర్చిపోడు. ప్రపంచంలో ఏ మూలనా కనిపెట్టగలడు. అదేరా ఫ్రెండ్షిప్ అంటే.
తన్నొదిలే. నన్ను గుర్తుపట్టలేదా? రవి, నేను నీ ఫ్రెండ్ విద్యాపతిని రా. గుర్తుపట్టావా? విద్యాపతి ఆ, 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 ఆ. విద్యాపతి అంటే నువ్వని అర్థమైంది. ఈ రవి రవి అంటున్నావే, వాడెవరు? రవి, ఏ రవి! నా విజయం వెనక తనే ఉంది. తను లేకపోతే నా జీవితమే లేదని పెద్ద డైలాగులు కొట్టావు. ఈ రోజు స్వయంగా తనే వస్తే తను తెలియనట్టు మాట్లాడావు. నీకేమైంది మామా? నేనిప్పుడు వెళ్లే రూటే వేర్రా. ఈ టైంలో తను నా వెనకాల వస్తే కరెక్ట్ గా ఉండదు. వస్తోందే, ఆ? మనల్ని ఫాలో అవుతుందని చెప్పాను. రవి, రవి! హలో, నేను చంటిని మాట్లాడుతున్నాను. నేనెవరో నీకు తెలియదులే. రవి రవి అని అరుస్తూ నీ వెనకాల అమ్మాయి వచ్చిందే, తను ఇప్పుడు వస్తుందేమో చూడు. ఏంటి మావా, సుశీల్ ఏమైంది? తను నీకు రాదులే. తను నీకు ప్రాణాలతో దక్కాలంటే నువ్వు ఒంటరిగా రావాలి. ఒంటరిగా. రే బండాప్రా, మామ ఎందుకు ఆపమన్నావు? చిన్న పని ఉంది, ఫినిష్ చేసుకొని వస్తా. రేయ్ మామా, నువ్వేనా అది? రా రా రా, వచ్చేలా కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? స్కాచ్ కాదు, సొంతంగా కాసిన నాటు సారా. అంటిస్తే భగ్గున మండుతుంది, తాగితే కడుపులో భగభగా మండాలి. తాగుతావా? దేనికో రమ్మన్నావే, ఎందుకు రమ్మన్నావు? రేయ్, రవి! రవి! ఇప్పుడు అర్థమైందా? అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పు. దేనికో రమ్మన్నావే, ఎందుకు రమ్మన్నావు? రేయ్, ఎగతాళిగా ఉందిరా వీడికి. వీడు నా మొగ చూసి కూడా మాట్లాడడం లేదు. వేళకోళంగా ఉంది. నా గురించి నీకు తెలియదురా. చంటి మనుషులు వస్తే మృత్యు వచ్చిందని అందరూ అనుకుంటారు. అలాంటిది చంటి వస్తే ఎలా ఉంటుంది? అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పు. నన్ను దేనికో రమ్మన్నావే, ఎందుకు రమ్మన్నావు? అయ్యో, ఏంట్రా వీడి వరుస? రేయ్, రేయ్, వెళ్ళిపోతాను అని చెప్పు. తాగు తాగు తాగు. నీ జీవితంలో ఇదే ఆఖరి గ్లాసు. ఆ సిగరెట్ సగం బూడిదయ్యేలోగా నువ్వు పూర్తిగా బూడిదైపోతావు.
నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంకెప్పటికీ నీతోనే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అన్నిటినీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏదైనా గ్రామానికి. అందమైన ఇల్లు, మనసుని దోచే పూల తోటల్లో, నిండు వెన్నెల్లో అందాలను ఆస్వాదిస్తూ నా ఒడిలో నువ్వు, నీ ఒడిలో నేను ఉంటే అప్పుడు వస్తుంది మజా. ఏదో పెద్దగా పీకేస్తానని వెళ్ళావు, మాడి మసైపోయి వచ్చావు. వాడు సామాన్యుడు కాదు, మనమెవరూ వాణ్ణి ఏమీ చేయలేమురా. ఏయ్, నిన్ను నమ్మడం నా బుద్ధి తక్కువ. సర్లేవాడు ఏమైంది? అదేమిటంటే నా వల్ల కల చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే వీడిని రమ్మన్నాను. ఇక రమ్మడానికి ఎవడు లేడు, అంతా అయిపోయింది. వాడికున్న ఒక్క వీక్ పాయింట్ దొరికితే చాలు, వాడిని అంతం చేస్తాను. రైల్వే స్టేషన్ వెళ్ళిపోయావా? స్టేషన్ లో ఉన్నాను రా. శాంతి వచ్చేసిందా? ఎప్పట్లాగే 15 గంటలు లేట్ రా. సరే సరే, దగ్గరుండి తీసుకురా. ఏంట్రా సుధా, శాంతి వచ్చిందా? నేను స్టేషన్ లో లేను మావా. రే, ఏంటి మావా? సుధా రైల్వే స్టేషన్ కేగా వెళ్ళాడు. అవును మావా. ఎక్కడో ఊళ్ళో గోళీలాడుకునే చిన్నపిల్లలు 10 మంది కలిస్తే ఈ వీరనాగుని సర్వనాశనం చేయొచ్చనుకుంటున్నారా? ఆయాసంగా ఉందా? బాగా ఊపిరి పీల్చుకో. ఆ తర్వాత నువ్వు పీల్చుకుందా ఉన్నా ఊపిరి ఉండదు. ఎందుకురా నవ్వుతున్నావు? వీడేం ఊరికే నవ్వట్లేదురా, మిత్రుడి కోసం చావుపోయే తలుచుకుని సంతోషంగా నవ్వుతున్నాడు. అవునరా, అవును. నేను చేస్తే నా కోసం ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారా. నువ్వు చేస్తే నీ కోసం ఏడవడానికి ఒక్కడు కూడా లేడురా. ఏయ్, ఏంట్రా, ఏం చేస్తావురా? నువ్వు ఊరుకోరా, వాడు చెప్పింది నిజమేగా. వాడి మిత్రుడి కోసం ప్రాణమిస్తున్నాడు. నువ్వు నా కోసం ఇస్తావా? చెప్పరా చెప్పరా. రే సుధా, ఎక్కడున్నావురా? నేను నాగుని, వీరనాగుని. గ్రామంలో సంతోషంగా పశువులు కాచుకునే వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా బలిచ్చేశాను. వినవా? వీరనాగు, వద్దు, వాడిని చేయకు. కానీ నువ్వేం దిగులు పడకు భయ్యా. కొంచెంగా ఈశ్వరుడు నేను వేరు కాదు. ఎందుకు సుధాన్ని ఒంటరిగా వెళ్ళించారు?